ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యూపీఎస్సీ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించినటువంటి అనన్య రెడ్డి మనతో ఉన్నారు. మేడం, ముందుగా వనితా టీవీ అండ్ ఎన్టీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్స్. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ముందు నేను 10th వరకు ఇక్కడే చదివాను. లోకల్ గీతం హై స్కూల్లో 10th కంప్లీట్ చేశాను. దాని తర్వాత నాది గ్రాడ్యుయేషన్ ఢిల్లీ యూనివర్సిటీలో జరిగింది. జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ 2021లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను 2 years యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు విజయం సాధించారు. అసలు ఎలా సాగింది మీ ప్రిపరేషన్ ఎలా సాగిందంటే 2 years కన్సిస్టెంట్గా చదివానండి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేశాను. దాంతోపాటు ఈ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పొచ్చు. అంటే మీరు ఆంథ్రపాలజీని ఎందుకు ఎంచుకున్నారు? వేరే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి కదా. ఆంథ్రపాలజీ ఏంటంటే ఫస్ట్ ప్రాక్టికల్ రీజన్స్ ఆలోచిస్తే లిమిటెడ్ సిలబస్, మార్కింగ్ కూడా బాగుంది. ఆ ప్రాక్టికల్ రీజన్స్ ద్వారా చూస్ చేసుకున్నా. దాంతోపాటు నాకు సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను వేరే నార్మల్గా చాలా బుక్స్ చదువుతాను అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. ఆ బుక్స్ చదువుతున్నప్పుడు నాకు ఈ జెనెటిక్స్ ఆస్పెక్ట్ కానీ లేదంటే ఎవల్యూషన్ ఆస్పెక్ట్స్ అని ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు ఆంథ్రపాలజీ తీసుకోవాలనిపించింది. అంటే సివిల్స్ అనగానే ప్రతి ఒక్కరు వామ్మో అని భయపడుతుంటారు. అసలు ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మిమ్మల్ని గైడ్ చేసింది ఎవరు? మీరు వివిధ రకాల సబ్జెక్టులు ఎలా చదివారు? ముఖ్యంగా ఆంథ్రపాలజీకి ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? ఇన్స్పిరేషన్ అంటూ ఒక్కరంటూ ఎవ్వరు లేరండి. నాకు పబ్లిక్ సర్వీస్ చేయాలనేదే మోటివేషన్. సో అదే మేజర్ మోటివేషన్. దాంతోపాటు మహేష్ భగవత్ సార్, స్మితా సబర్వాల్ మ్యామ్ ఇలాంటి వాళ్ళని చూసి కూడా అప్పుడప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళు చేస్తున్న గుడ్ వర్క్ చూసి. కోచింగ్ గురించి అడిగారు కదా మీరు. కోచింగ్ అన్నది నా ఒపీనియన్లో కంపల్సరీ అయితే కాదు. నేను ఇన్ఫ్యాక్ట్ జనరల్ స్టడీస్కి కోచింగ్ తీసుకోలేదు. ఓన్లీ ఆంథ్రపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నాను. కాకపోతే మీరు ఆలోచించుకోండి, మీకు కోచింగ్ అవసరమా లేదా అని. ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ కాదండి. నాకు కోచింగ్ అవసరం లేదు అనిపించింది. నేను చదువుకుంటేనే ఇంకా ఫాస్ట్గా చదవగలుగుతా అని అనిపించి నేను కోచింగ్ తీసుకోలేదు. కాకపోతే మీకు ఎక్కడ హెల్ప్ కావాలి అని అనిపిస్తే మాత్రం దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ కోచింగ్. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్, ముఖ్యంగా తెలుగు విద్యాభ్యాసం నుంచి పోయిన వాళ్ళకి సివిల్స్ సాధ్యమే అంటారా? అంత ఈజీగా ఉంటుందా? ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? సివిల్స్ అందరికీ సాధ్యమే అండి. అంటే ఇక్కడ అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నది ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళనే కాదు, తెలుగు మీడియం వాళ్ళు కూడా, లేదంటే చిన్న స్కూల్స్ నుండి చదివిన వాళ్ళు, చిన్న ఇన్స్టిట్యూషన్స్ నుంచి చదివిన వాళ్ళు, అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం టెస్ట్ చేసేది ఏ లాంగ్వేజ్ స్కిల్సో ఇలాంటివి కాదు టెస్ట్ చేసేది. వాళ్ళు మన అనలిటికల్ స్కిల్స్ని, మన సబ్జెక్ట్ మ్యాటర్ని టెస్ట్ చేస్తారు. కాబట్టి అది అందరికీ అందరిలో క్యాపబిలిటీ ఉంటుంది అది డెవలప్ చేసుకోవడానికి. సో డెఫినెట్లీ అందరూ ట్రై చేయొచ్చు దీనికి. అండ్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? ఒకటే అండి, దట్ ఫస్ట్ వచ్చేటప్పుడే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి రావాలి దట్ దిస్ జర్నీ ఈజ్ గోయింగ్ టు బి రియలీ ఛాలెంజింగ్ అని. సో షార్ట్ కట్స్ ఉండవు, వర్క్ అవర్స్ పుట్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అది మీరు అనుకొని వస్తే మీరు అంత ఛాలెంజింగ్ అనిపించదు వన్స్ యూ గెట్ స్టార్టెడ్. ప్లస్ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టైం అన్నది చాలా కన్స్ట్రెయింట్ ఉంటుంది ఎగ్జామ్లో. 3 yearsలో మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్, 3 monthsలో మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇలా చాలా టైం కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ప్లస్ ఎగ్జామినేషన్ హాల్లో కూడా మనకు టైం కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. సో స్మార్ట్గా వర్క్ చేస్తే ఈ టైం కన్స్ట్రెయింట్స్ని మనము ఓవర్కమ్ చేయగలుగుతాము. దాంతోపాటు ఐ ఆల్సో వాంట్ టు టెల్, ఫెయిల్యూర్స్ అన్నవి కామన్ అండి. దిస్ ఎగ్జామినేషన్లో ఐ వాజ్ లక్కీ ఎనఫ్ దట్ ఐ didn't go through such failure, but failures అన్నవి కామన్, స్పెషల్లీ బికాస్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, అన్సర్టెనిటీ ఎక్కువ ఈ ఎగ్జామ్లో. కాకపోతే డోంట్ ఎవర్ గివ్ అప్. ఫెయిల్యూర్స్ని స్టిగ్మటైజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్, దెన్ సక్సెస్ఫుల్. కష్టపడటంతో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు కదా సివిల్స్ రావాలంటే. నిజమేనా? అసలు ఆ మాటతో మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ చాలా లక్షల్లో రాస్తారు అండ్ 3 stages ఉంటాయి. సో సబ్జెక్టివిటీ అనేది ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటుంది. ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ నేచర్లో జరుగుతుందనే లేదు. కాబట్టి ఎలిమెంట్స్ ఆఫ్ లక్ అనేది డెఫినెట్లీ ఉంటాయి. ఈ ఎగ్జామ్లోనే కాదు, ఏ ఎగ్జామ్లో అయినా ఎలిమెంట్ ఆఫ్ లక్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే లక్ ఉంటుంది, నాకు వస్తుందా రాదాలని కాదు. మనం 100% ఎఫర్ట్స్ పెడితే ఒకసారి కాకపోయినా ఇంకోసారికైనా వస్తుంది. కాబట్టి లక్ ఆస్పెక్ట్ని కన్సిడరేషన్లోకి తీసేసి మీరు మీ తరపు నుండి 100% పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి యువతకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, మీరు యాజ్ ఏ విన్నర్గా ఏం సజెస్ట్ చేస్తారు? అదే అండి, డోంట్ ఎవర్ గివ్ అప్, వర్క్ హార్డ్ అండ్ స్మార్ట్ అండ్ బీ డిటర్మైన్డ్ అండ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. వారికి ఉన్నటువంటి అంటే ఎక్కడి నుంచి ఏ లాంగ్వేజ్లో చదివినా కానీ ఖచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు. అయితే యువత ఖచ్చితంగా ఏకాగ్రతతోటి కష్టపడి తమ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి అనన్య రెడ్డి అభిలషిస్తున్నారు. ఇప్పుడు సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్.